యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మేడం నమస్తే. నమస్తే. ఒకవైపు అందరూ ప్రేమికుల రోజు జరుపుకుంటున్నారు, ఇంకొక వైపు చూస్తేనేమో ఇలాంటి ఉన్మాద ఘటనలు బయటకు వస్తున్నాయి. మీరేమంటారు అసలు ఈ వ్యాలంటైన్స్ డే గురించి? వ్యాలంటైన్స్ డే అసలు ప్రత్యేకంగా ఒక రోజు అని అనుకోవడం తప్పండి. ప్రతిరోజు మనకి ప్రేమికుల రోజు సంతోషంగా ఉండే రోజు. ప్రేమ అంటే ఏంటి? సంతోషం. ప్రేమ అంటే ఏంటి? ఆనందం. ప్రేమ అంటే ఏంటి? ఈ వ్యక్తి సమక్షంలో ఉండాలి అనిపించటం. ప్రేమ అంటే ఏంటి? ఈ మనిషితో నేను జీవితకాలం ఉండిపోవాలి అనుకోవటం. కానీ ఈ ప్రేమ స్థానంలో ఈ అమ్మాయిలు అనుకునే ప్రేమ, ఈ ప్రేమ దీని స్థానంలో ఏమొస్తుందంటే పురుషుల వైపు నుంచి అహంకారము, దురహంకారము, పెత్తనము, నా మాట వినాలి అనే తత్వము, నాకు మాత్రమే చెందాలి అని అనుకోవటము. నేను ఎలా ఉన్నా కానీ నేను నలుగురితో సంబంధాలు పెట్టుకోవచ్చు, కానీ ఈమె మాత్రం నా కోసమే ఉండాలి అని అనుకోవటము. నేను ఏం ఆలోచించినామో మంచి కోసమే ఆలోచించినట్లు అనుకోవాలి అని అనుకోవటము. ఇవి ప్రేమ తాలూకు వికృతమైన విషయాలు. ఇప్పుడు మామూలుగా మనకి పైన ఏమనిపిస్తుంది అంటే ప్రేమ అనగానే లోపల చేదుగా ఉన్న తీపి గుళిక లాంటిది నా ఉద్దేశంలో. ఈ తీపి మొదట్లో బాగానే ఉంటుంది. ఒకరోజు వ్యతిరేకించడం మొదలెట్టగానే ఆ షుగర్ కోట్ కాస్త పోతుంది. పోయి లోపలున్న విషగులిక తాలూకు లక్షణాలు బయటకు వస్తాయి. అదే అహంకారం, అదే అధికారం, అదే చెప్పు చేతల్లో ఉండాలనుకోవటం, మాట వినిపించుకోవాలనుకోవటము, ఇవన్నీ వచ్చేస్తాయి దాని స్థానంలో. అప్పుడు రెండో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రేమంటే ఇదేనా? నేను ఇలా అనుకోలేదే, ఇది కాదే అసలు ప్రేమ, ఈ ప్రేమ అయితే నాకు వద్దు అనుకుంటారు. ఇప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా ఎంత పాతకాలంలోనైనా భర్త మాట వినే భార్యలు కూడా పైకి చెప్పుకోగలిగే అవకాశం లేక వాళ్ళల్లో వాళ్ళే అంగీకరించిన విషయాలు కొన్ని ఉండొచ్చు, ఎదిరించలేని విషయాలు కొన్ని ఉండొచ్చు. అయినంత మాత్రాన అన్నిటినీ వాళ్ళు ఒప్పుకున్నారని కాదు, వాళ్ళ కన్సెంట్ ఇచ్చారని కాదు. లోపల దహించుకుపోతూ కూడా మనకింతకంటే మార్గం లేదు, పతియే ప్రత్యక్ష దైవం, ప్రేమికుడే సర్వస్వం అనుకుని సాగిన రోజుల నుంచి ఈవేళ భర్త నచ్చకపోతే నచ్చలేదని, లేదు ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేను, ఈ పెత్తనాన్ని నేను సహించాల్సిన అవసరం నాకు లేదు అనే ఒక అవగాహన ఆడవాళ్ళకు వచ్చింది. మేడం, ఇప్పుడు కొందరి దృష్టిలో ప్రేమ అంటే చంపడమో చావడమో అన్నట్టుగా తయారైంది. ఈ గణేష్ అనే వ్యక్తిని చూస్తే ఇప్పుడు అతనితో ప్రేమ కొప్పుకోలేదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది అని చెప్పి ఆ అమ్మాయి మీద ద్వేషం పెంచుకున్నాడు, ఏకంగా యాసిడ్ అటాక్ చేశాడు. లక్కీగా అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. మళ్ళీ ఆయన ఎక్కడ దొరికిపోతాడో అని అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. అంటే చూడండి, చంపాలి లేదంటే చావాలి. ఇదేనా ప్రేమ అంటే? ఇప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, ప్రేమ యొక్క స్వరూపం గురించి చెప్పా. ఇప్పుడు కొన్నాళ్ళు వీళ్ళిద్దరూ చాలానే బాగున్నారు, ప్రేమలో ఉన్నారు అని మీడియా కోడే కోస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ఆ పైన ఉన్న కోటింగ్ పోయింది. కోటింగ్ ఉన్నన్ని రోజులు, షుగర్ కోటింగ్ ఉన్నన్ని రోజులు, అంటే ఇతను పెత్తందారి స్వభావం చూపించినంతకాలం, ఆమె ఫోన్ ఎప్పుడు ఇతని ఫోన్ కోసమే ఖాళీగా ఉన్నంతసేపు, చేసిన వెంటనే ఎత్తినంతసేపు, రమ్మన్నప్పుడు బయటకు వచ్చినంతసేపు, నువ్వే నా ప్రాణమని మాటలు చెప్పినంతసేపు షుగర్ కోట్ అలానే ఉంది. ఏ రోజైతే ఇతని వైపు నుంచి ఈమె ఆశించిన ప్రేమ తగ్గిందా, ఏ క్షణమైతే అతను ఆశించిన ప్రేమ తగ్గింది అంటే ఆ ప్రేమ పైన ఉన్న కోటింగు పోతే
నిజ స్వరూపాలు బయటకు వస్తే, అసలైన లక్షణాలు బయటపడిపోతే ఎందుకు ఆ ప్రేమలో ఉండాలి? అది అమ్మాయిలో లేకపోయినా అబ్బాయి పక్కకి వెళ్ళినా తప్పు కాదు, అబ్బాయిలో లేకపోయినా అమ్మాయి పక్కకి వెళ్ళినా తప్పు కాదు. కానీ ఒకప్పుడు అబ్బాయిల్ని కాదన్న అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలను అవసరమైతే కాదంటున్నారు, బ్రేకప్ చెప్పేస్తున్నారు. అబ్బాయిలు చెప్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అమ్మాయిల సైడ్ నుంచి బ్రేకప్స్ ఎక్కువైనాయి. కారణం ఏంటి అంటే ఆడపిల్లలు ఇవాళ స్వేచ్ఛ ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకని ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని మార్చినట్లు బాయ్ ఫ్రెండ్స్ని కూడా మారుస్తున్నారు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది అని మాట్లాడుకుంటున్నారు. కానీ అది తప్పు. వాస్తవం ఏంటి అంటే వాళ్ళు చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒక బంధం ఏదైనా సరే మంచిగా, సంతోషంగా, సుగంధభరితంగా, గాలి బయటికి లోపలికి వెళ్ళేటట్లు ప్రశాంతంగా ఉండాలి ఒక రిలేషన్షిప్ అంటే. కానీ ఆ రిలేషన్షిప్లో ఈ పెత్తనము, ఈ ఒత్తిడి, అనవసరమైన అనుమానాలు, అంటగట్టటాలు, ఒక్కరోజు నేను ఇంట్లోంచి రావటం నాకు కుదరదు అంటే నాకంటే మంచి ఫ్రెండ్ దొరికాడా అనే దెప్పుళ్ళు, బ్లేమింగ్స్, ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే ఆడపిల్లలు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడట్లా. దాన్ని చూసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, అయ్యో, పైగా ఇంకోటి ఏం జరుగుతుంది అంటే, ఈ బ్రేకప్ జరగగానే వాడు ఒక 4 రోజులు దేవదాస్ వేషం వేసేస్తాడు. వేసేసి జుట్టు పెంచేసుకుని తాగేసి ఆ అమ్మాయి తాలూకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోనులు చేసేసి నేను ఎంతలా ప్రేమించాను, నేనెంత ప్రేమించాను చూడు, ఈవేళ నేను నచ్చలేదు అని చెప్పగానే ఈ పక్కనున్న తింగర మొహాలు ఇంతటి ప్రేమికున్నా వదులుకుంది. బట్టల షాప్లో చీరలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి నచ్చిన చీర ఎవరన్నా సెలెక్ట్ చేసుకుని వదిలిపెట్టగానే మనకు వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, అలాంటి ఆనందం అన్నమాట ఈ ఆనందం. అరే, బ్రేకప్ అయిన అబ్బాయినో బ్రేకప్ అయిన అమ్మాయినో పడగొట్టడం చాలా ఈజీ. అలా వీళ్ళు సెటిల్ అయిపోతారు. వచ్చి ఎక్కడికి వచ్చాక కానీ అర్థం కాదు ఈ బ్రేకప్ మాయాజాలం ఏంటో. ఇలాగే ఇతని విషయంలో ఇప్పుడు ప్రేమ నిజమైన ప్రేమ అయితే త్యాగాన్ని కోరుకుంటుంది. అంటే ఎవరైనా వచ్చేసేసి ప్రేమించేసేసి 4 రోజులు అయిపోగానే రెండో వాళ్ళు వదిలేళ్ళిపోతే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కాబట్టి నేను త్యాగాన్ని కోరుకుంటాను అని అక్కనే నాగేశ్వరరావులాగా డైలాగులు చెప్పమని కాదు. త్యాగం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అభిప్రాయాన్ని విలువ ఇవ్వటం. వాళ్ళకు అభిప్రాయం చెప్పారు, నీకు నాకు పొసగదబ్బా అన్నారు. పొసగన వాళ్ళు ఒక పంజరంలో ఉండాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు నో చెప్పారనుకోండి, ఆ నోకి ఎందుకు మీరు విలువ ఇవ్వరు? విలువ ఇవ్వలేదు అంటేనే మీలో నేను మగాణ్ణి అహంకారం నన్నే కాదనుకుంటుందా? ఇప్పటి వరకు ఇంట్లో నన్ను నువ్వు రాజావన్నారు, నువ్వు ఈ వంశానికి వారసుడు అన్నారు, ఇంటి పేరు నిలబెట్టే మహానుభావుడు అన్నారు. ఇంట్లో ఉన్న అక్కనో చెల్లెలనో పక్కకి తొక్కేసి తోసేసి నాకు రాజభోగాలు ఇచ్చారు. అట్లాంటి రారాజుని నన్ను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది వద్దంటదా? ఒక ఆడది నన్ను వదులుకుంటుందా? అంతే. వీళ్ళల్లో ఉన్న పశుత్వము, ఈ షుగర్ కోటింగ్ మొత్తం పోయి ఏమాత్రం ఆనవాళ్ళు లేని ఒక విషగులిక మిగిలిపోతుంది. ఆ విషగులికే యొక్క స్పందనే ఇది. యాసిడ్ పోయటం, కత్తి పెట్టి పొడిచాడంట, యాసిడ్ పోసాడంట. అంటే నాకు దక్కంది ఇంకెవరికి దక్కటానికి వీల్లేదు. ఆ దక్కటం కూడా ఒకవేళ కత్తిపోటుకి బతికినా యాసిడ్ పోసి అందవిహీనం చెయ్యాలి.
ఏ అందం చూసుకుని మిడిసిపడుతుందో ఆ అందమే లేకుండా చేస్తే దీని మొహం జీవితంలో ఇంకెవడో చూడకూడదు. అంటే ఇంత ఆలోచన ఉంది అతనిలో, ఇంత క్రూరత్వం ఉంది అతనిలో. మరి ఇంత క్రూరత్వం ఉన్నవాడికి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది కాబట్టి ఇతనిలో క్రూరత్వం రాలా. ఆల్రెడీ అతనిలో అంత క్రూరత్వం ఉంది కాబట్టే అది ఆ అమ్మాయికి ఏదో రకంగా సిగ్నల్ ఇవ్వబట్టే, ప్రమాదాన్ని ఊహించబట్టే ఆ అమ్మాయి నో చెప్పింది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ప్రేమికుడిని వదులుకోవటానికి 100 కారణాలు ఉంటాయి. ఒకటి అతను నచ్చకపోవటం, అతని ఒత్తిడిని భరించలేకపోవటం. ఇంకొకటి ఆడపిల్లలకి ఇంట్లో వాళ్ళు కుదిర్చి చేసిన పెళ్ళిలో అక్కడ భర్తతో ఏమన్నా ఇబ్బంది వస్తే వీళ్ళు నన్ను ఆదుకుంటారు అనే ఒక భరోసా, ఇవన్నీ పనిచేస్తాయి. లేదంటే తల్లిదండ్రులు ఒత్తిడో, లేదా వాళ్ళు చచ్చిపోతామని బెదిరించటమో, కుటుంబాన్ని వదులుకుని రాలేకపోవటము, ఇన్ని కారణాలు ఉంటాయి. ఈ ఇన్ని కారణాల్లో ఏదో ఒక కారణంతో ఆ అమ్మాయి ఇతని నుంచి పక్కకి వెళ్ళిపోతే, బ్రేకప్ చెప్పేస్తే, ఈమంత స్వార్థపరురాలు ఇంకొకళ్ళు లేరు, ఈమంత దుర్మార్గురాలు ఇంకొకళ్ళు లేరు, ఈమంత పిచాచి ఇంకొకటి లేదు. ఆల్రెడీ వీడిని పీల్చి పిప్పి చేసి వీడిని మొత్తం ఖర్చు పెట్టిచ్చేసింది, ఇంకా వాడు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేడు కాబట్టి వాడిని వదిలేసింది. ఇన్ని పరిభాషలు చెప్తారు తప్పితే అసలు వాడిలో ఒక మృగం ఉంది. ఆ మృగాన్ని ఆ అమ్మాయి, ఆ ఒత్తిడి చిన్నదో పెద్దదో, ఇప్పుడు కొంతమంది చిన్న ఒత్తిడిని తట్టుకోగలరు, కొంతమంది ఇంకొంచెం ఒత్తిడిని తట్టుకోగలరు, కొంతమంది చాలా పెద్ద ఒత్తిడి వరకు దాన్ని భరించగలిగే శక్తి ఉంటుంది. ప్రేమికురాలైనంత మాత్రాన ఇంత బరువును మోయాల్సిన అవసరం లేదు కదా. అసలు ప్రేమిస్తే అదే అమ్మాయిని లేదంటే అదే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? ఇప్పుడు మనం ఈ ఘటనలోనే వింటున్నాం కదా, ఆమె కూడా ప్రేమించింది, ఇద్దరు కలిసి తిరిగారు, సినిమాలకు వెళ్ళారు, చట్టాపట్టాలు వేసుకొని షాపింగ్లకు వెళ్ళారని మనం వింటూనే ఉన్నాం. వీటికి భయపడిపోయే చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఏదో 1 ఏడాది 2 ఏళ్ళు కలిసి తిరిగారు, అమ్మో ఎవరేమంటారు, లేదంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తారు అని వాళ్ళ జీవితం అంతా ఇదే వ్యక్తుల్ని పెళ్లి చేసుకొని ఇదే వ్యక్తులతో ఉండాలంటారా? అవసరం ఉందంటారా? అవసరం లేదు. ఇప్పుడు శ్రద్ధ అనే అమ్మాయిని, ఒక అమ్మాయిని వాడు మొదట్లోనే సిగ్నల్స్ ఇచ్చాడు, కొట్టేవాడంట అమ్మాయిని. శ్రద్ధ వాకర్ ఢిల్లీలో. అయితే కొడుతుంటే ఈ అమ్మాయి ఏ ప్రేమతో చేస్తున్నాడు, అతి ప్రేమతో చేస్తున్నాడు నన్ను, వాడెవడో చెప్పాడు కదా, యానిమల్ సినిమా డైరెక్టరు, కొట్టేంత సాన్నిహిత్యం లేకపోతే, కొట్టేంత ఏమనాలి దాన్ని, వాళ్ళిద్దరి మధ్యలో అంత దగ్గరతనం లేకపోతే ఇంకా ప్రేమే ఉంది దాంట్లో అని చెప్పాడు కదా వెధవ. అట్లాంటి వాళ్ళ మాటలు విని ఇట్లాంటి వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఆ శ్రద్ధ కూడా చిన్నయే కదా, పర్వాలేదులే మారతాడులే, పైకి వీళ్ళకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను మార్చుకోగలను అని. ఊరుకున్నందుకు గాను వాడు ఒకరోజు ముక్కలు చేసి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అలాగే ఇంకొన్నాళ్ళు కొనసాగిస్తే, వీడికి నచ్చంది ఏదన్నా జరిగితే, వీడు కూడా కైమా కొడితే, అంటే వాడు కైమా కొడితే కానీ వాడి క్రూరత్వం ప్రపంచానికి అర్థం కాదనమాట. అంటే ఒక అమ్మాయి చస్తే కానీ వాడి క్రూరత్వం ప్రపంచం అర్థం చేసుకోదనమాట. ఈలోపు ఈ అమ్మాయిని అవకాశవాదం చేసేస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రేమలో మిమ్మల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అబ్యూజ్ అనేది జరగటానికి వీలు లేదు. నువ్వొక మనిషివి, నువ్వొక మనిషి, ఇద్దరు మనుషుల మధ్యలో అబ్యూజ్కి తావు లేదు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా అబ్యూజ్ని అంగీకరించరు. మనం పరాధీనులు అయితేనే మనం అబ్యూజ్ని అంగీకరిస్తాం. ఇది ఆడపిల్లలు అర్థం చేసుకోవాల్సిన విషయం, మగపిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవాళ మీ మీసాలు చూసో, మీ గడ్డాలు చూసో, లేకపోతే మీకున్న ఉద్యోగాలు చూసో, లేకపోతే మీరు పెట్టుకున్న వాచ్లు చూసో, మీరు వేసుకొచ్చే కారులు చూసో అమ్మాయిలు మీకు బానిసలై ఉంటారని అనుకోవద్దు. చాలామంది ఇదే, ఏం తక్కువ చేశాను నీకు, చాలామంది భర్తలు కూడా ఇదే కదా అడుగుతారు, ఏం తక్కువ చేశానే నీకు నేను అని మాట్లాడతారు.
ఏం తక్కువ చేసావో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పింది వినండి, మనసుతో వినండి, అర్థం చేసుకోండి. అప్పుడు ఏం తక్కువ చేశారో అర్థమవుతుంది. ప్రేమ అంటే నిజంగా చంపడం చావడం మాత్రం కాదు, ఎవరి జీవితాలు వాళ్ళవి. ఈరోజు ఆ అబ్బాయి దొరికిపోతాడు, జైలుకి వెళ్తాడు, రేపు సమాజం ఎలా చూస్తుంది, ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి. నిజంగా ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఇలా రాక్షసత్వంగా ఉండదు, ఎదుటి వాళ్ళ సంతోషాన్ని మాత్రం కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.